హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూ తులసి హోమ్ క్రియేషన్స్. ఈరోజు అయితే టేస్టీగా హెల్తీగా కొబ్బరి పాలతో బిర్యానీ చేస్తున్నాను. అదే విధంగా అనేది చూపిస్తాను. నేనైతే 2 కొబ్బరి చెక్కలు తీసుకున్నాను, వాటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే బియ్యం తీసుకున్నాను, గ్లాసున్నర బియ్యానికి నీళ్ళు పోసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ నానితే బిర్యానీ అనేది బాగా వస్తుంది. ఇదిగోండి, వాటర్ పోసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడైతే కొబ్బరి ముక్కలు తీసుకుని మిక్సీ పట్టేసుకుని పాలు తీసుకున్నాను. స్ట్రైనర్లో వేసి ఇలాగ పాలు తీసేసుకున్నాను. నేనైతే 2 సార్లు మిక్సీ పట్టాను. మొత్తంగా బాగా వచ్చేస్తాయండి. స్ట్రైనర్లో వేసి ప్రెస్ చేసామంటే పాలన్నీ ఇదిగోండి ఈ విధంగా వచ్చినాయి. ఇవన్నీ రెడీ పెట్టుకున్నాను. కాయగూరలు, పాలు, బియ్యం, మసాలా సరుకులు ఇవన్నీ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే పొయ్యి మీద బాండీ పెట్టి ఆయిల్ వేసుకోండి. అందులో బిర్యానీ మసాలా, చెక్క, లవంగం ఇవి ఉంటాయి కదండి సరుకులు, అవి వేసుకుని హోల్ గరం మసాలా, కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడైతే కరివేపాకు వేస్తున్నాను. కొంచెం కరివేపాకు వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాయగూరలు కూడా వేసుకోండి. ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్ వేసుకుని కొంచెం మగ్గనివ్వండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నాను. ఫ్రెష్గా చేసుకున్నదైతే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను. కొంచెం మగ్గింది కదా, ఇప్పుడైతే 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. వేగింది కదా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని కొంచెం వేగిన తర్వాత కొబ్బరి పాలు వేసుకుంటున్నాను. 3 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకున్నాను. గ్లాసున్నర బియ్యానికి 3 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకున్నాను. తగినంత ఉప్పు వేసుకుని మూత పెట్టేసేయండి. ఎసరు కొంచెం కాగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం వేసేయండి. అందులో ఈ విధంగా బియ్యం అందులో వేసేయండి. చక్కగా ఒకసారి తిప్పుకొని కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకోండి. రెడీ అయిపోతుంది. నాకైతే ఈ విధంగా వచ్చింది, బాగుంది. ఎంతో హెల్తీగా టేస్టీగా బిర్యానీ అయితే బాగా వచ్చింది. కర్రీ లేకపోయినా సరే ఉత్తి పెరుగు చట్నీతో కూడా కమ్మగా బాగుంటుంది. నేనైతే కర్రీ లేకపోయినా సరే ఒక్కొక్కసారి ఈ విధంగా చేస్తాను. మా అబ్బాయికి అయితే ఇలాగా ఇష్టంగానే తింటాడు. ఇదండి ఈరోజు వీడియో.